అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఉన్నాము. ఇక్కడ కేసీఆర్ కిట్ని కేటీఆర్కి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇవ్వడం జరిగింది. ఏంటి కేసీఆర్ కిట్ కేటీఆర్కి ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? ఒక అభిమాని కేటీఆర్ మీద ఉన్న అభిమానంతో తన కొడుకు అయితే కేటీఆర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్కి అయితే కేసీఆర్ కిట్ని ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఒక అభిమాని ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ కేటీఆర్ కిట్ ఏంటి, ఎట్లా వచ్చింది? సార్ ముందుగా మన కల్వకుంట్ల తారక రామారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను మొదటి నుంచి మన బీఆర్ఎస్ పార్టీకి వీరాభిమానిని. అదేవిధంగా మన కేసీఆర్ గారు అంటే నాకు ఎంతో ప్రాణం. అదేవిధంగా మన పుట్టిన కొడుకు పేరు సుత కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీఆర్ గారు అని చెప్పేసి నేను ఆయనకు వీరాభిమానిగా నేను కేటీఆర్ అని పేరు నేను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన కేసీఆర్ కూడా సుత మన తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి మన తెలంగాణకి ఒక గర్వకారణంగా నిలిచిపోయింది. కాబట్టి ఆయన అంటే నాకు ప్రాణం. అదేవిధంగా నాకు కొడుకు పేరు సుత కేటీఆర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కేటీఆర్ కిట్ సుత ఈరోజు మన కేసీఆర్ కిట్ అనేది కేటీఆర్ గారి వాళ్ళ కొడుకు ఇప్పుడు వాళ్ళ నాన్న కిట్ ఇచ్చినట్టు ఇప్పుడు పార్టీ నాయకులు కానీ మన ఎక్స్ఎమ్మెల్యే మన సుంకె రవిశంకర్ కొండన్న, అదేవిధంగా మా పార్టీ నాయకులు అందరూ వచ్చి మా కొడుకు కిట్ అని ఇవ్వడం అయితే చాలా సంతోషకరంగా భావిస్తున్నాం. ఇక కిట్ ఆల్రెడీ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది కాబట్టి వస్తూ రాదు అని చెప్పేసి చాలా మందికి కూడా రాలేదు. అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కేసీఆర్ కిట్ అనేది అందివ్వడం జరిగింది. అప్పుడు చాలా సంతోషపడ్డాం. అప్పుడు మాకు సెకండ్ బిడ్డ పుట్టినప్పుడు సుత అప్పుడు కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఈ మధ్యలో చాలా మందికి మాకు కూడా మనం ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు సుత ఏ పార్టీ సుత ఆ కిట్ ఇవ్వగలేదు ఎవరికి సుత ఇవ్వపోయేసరికి కొంచెం నిరాశ గురి అయినాం. కానీ ఇప్పుడు ఈ కిట్ రావడం కొంచెం ఆనందంగా అనిపిస్తుంది సార్ మాకు. ఓకే అంటే మీతో ఎవరైనా మాట్లాడిరా? అంటే కేటీఆర్ అని పేరు పెట్టినప్పుడు అసలు కేటీఆర్ ఎందుకు పేరు పెడుతున్నారు ఏంటి అని ఎవరైనా మాట్లాడిరా మీతో? ఎవరైనా అన్నారు? తప్పకుండా అన్నారు. ఎందుకు కేటీఆర్ పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు, నీకు ఏమైంది అట్లా ఇట్లా అంటే నువ్వు మళ్ళీ పార్టీలో ఉన్నావు, రేపు పొద్దున భవిష్యత్తు ఇంకా అన్నారు. అవన్నీ పడుచుకోకుండా ఈ పార్టీ మీద అభిమానంతో కేటీఆర్ వారి మీద ఉన్న అభిమానంతో నేను అన్నగారు పేరు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ప్రస్తుతం మనతో పాటు అయితే వీరి అభిమాని అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కేటీఆర్ తల్లి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది కేటీఆర్ కిట్ వచ్చినందుకు. ఇంతకుముందు మా చిన్న పాపకి వచ్చింది, పెద్ద పాప అప్పుడు ఇది లేకుండే, ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అంటే మీరే పెట్టిరా ఇక కేటీఆర్ అని పేరు? వీళ్ళ డాడీకి ఇష్టం ఉండే పెట్టుకున్నాడు. చాలా సంతోషపడ్డారు అందరూ సంతోషపడ్డారు. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే కేటీఆర్ పేరు పెట్టుకున్నారు, కేటీఆర్ అంత కావాలని మీరు భావిస్తున్నారా? అట్లా కావాలి. మా డాడీ పేరు కూడా మస్కట్ల కేటీఆర్ అని పిలుస్తారు అక్కడ రూమ్లో అందరూ. అట్లనే వీడి పేరు కూడా కేటీఆర్ పెట్టుకునే వాళ్ళ డాడీ. ఓకే అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీ మనవని పేరు అయితే కేటీఆర్ అనేది పెట్టుకోవడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఏం చెప్తారు మరి? ఇంకేం లేదు, మంచిగా కేటీఆర్ అంత బలం రావాలి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు పెద్దగా అయినాక? అయినంత ఉండాలి. ఓకే సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా? అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని అయితే? అంటే ఎట్లా ఉండాలని మీరు భావిస్తున్నారు? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మా కొడుకు సుత వీళ్ళంతా అంటే వాళ్ళ స్థాయి కాకుండా కానీ వాళ్ళ లెక్క ఎంతమంది సేవ చేస్తారు అనేది ప్రతి ఒక్కరు ప్రజలకు తెలుసు. అదేవిధంగా నా కొడుకు సుత అట్లా ప్రజలకు సేవ చేసుకుంటా ప్రజలలో అందరూ కలిసిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే మీతో కేటీఆర్ కానీ ఎవరైనా మాట్లాడారా ఇంతకుముందు? ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు సుత. నేను పర్సనల్ వాళ్ళని ఇన్వైట్ చేయడం 21st డే నాడు ఇన్వైట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు రాలేకపోయారు, అమెరికా పోయారు. ఆ టైంలో రాలేకపోయేసరికి నాకు ఫోన్ ద్వారా నాకు కాంగ్రెస్ అని చెప్పారు, సంతోషపడ్డారు వాళ్ళు సుత. ఓకే, ప్రస్తుతం మనతో పాటు అయితే కేటీఆర్ తండ్రి గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ తండ్రి అంటే కేసీఆర్ గారు రాజు, తనైతే తన కొడుక్కి కేటీఆర్ మీద ఉన్న అభిమానంతో కేటీఆర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి సుంకె రవిశంకర్ అయితే వీరికి కేటీఆర్ కిట్ ప్రదానం చేయడం జరిగింది. వీరు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా కొడుకు సైతం కేటీఆర్ అంతటి వాడు కావాలని మేము భావిస్తున్నాము, అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి, అందరికీ మంచి చేయాలని మేము కోరుకుంటున్నామంటూ తండ్రి మాట్లాడుతున్నారు. గతంలో కేటీఆర్ సైతం వీరికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. 21st డేకి సైతం మేము ఆహ్వానించాము, కానీ అప్పుడు వారు అమెరికాలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఖచ్చితంగా వస్తానైతే వారికి మాట ఇచ్చారని కేటీఆర్ తండ్రి అయినటువంటి రాజు వెల్లడిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.